వచ్చి అయ్యా ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, నన్ను ప్రేమించి. ఎంత దిగజారిపోయింది ఈరోజు లోకం. ఈ రోజుల్లో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? పాటగాళ్లను కాదు, నాలాంటి ప్రసంగికులను కాదు, మందిరంలో పరిచర్య చేసే వ్యక్తులను కాదు, పవిత్రంగా బ్రతికే యవ్వన తరం కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. పవిత్రంగా బ్రతికే యవ్వన తరం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఇలాంటి పనికి మాలిన లోకంలో దేవుని కొరకు ఎవరు నపుంసకులుగా మారుతారో, తమను తాము దేవునికి అప్పగించుకొని పవిత్రమైన జీవితం ఎవరు దేవుని కొరకు జీవిస్తారో, అలాంటి పవిత్రమైన యవ్వన తరం కొరకు దేవుడు చూస్తున్నాడు. నా కుమారి, నా బిడ్డ, నేను అలా బ్రతుకుతానయ్యా నేను చెయ్యి ఎత్తగలిగితే, నేను అలా నడుస్తానయ్యా నేను చెయ్యి ఎత్తగలిగితే, నేను అలా బ్రతుకుతానయ్యా నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోగలిగితే, నేనంట ఈ తరపు సమూయేలుగా, ఈ తరపు ఇర్మియాగా నిన్ను నీ భవిష్యత్తును దేవుడు నిలవబెట్టునుగాక.